అందరితో చంద్రబాబుతో స్నేహం ఉంది, రాజశేఖర్తో స్నేహం ఉంది, ముఖ్యమంత్రితో కొత్త విజయభాస్కర్తో బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన రోజు వారం నెలకోసారి నన్ను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడేవాడు. మాట్లాడేటప్పుడు ఎవరు వచ్చినా సహించేవాడు కాదు, బయట కూర్చోబెట్టేవాడు, గంటసేపు కూర్చోబెట్టేవాడు. ఆ విశ్వాసము గౌరవం ఉంది. పుట్టపర్తి సత్యసాయిబాబాను కూడా మీరు కలిశారు కదా మీరు బెంగళూరులో ఉన్నప్పుడు. అదొక విచిత్రమైన సంఘటన. బెంగళూరులో నేను ఇక సత్యప్రబంధం గారు ఏంటంటే విజయవాడ ఎటు గడిపారు. కాశీనాథ్ నాగేశ్వరరావు గారు కాదు, పంచరాజు నాగేశ్వరరావు గారు, అప్పుడు ఎటుగా ఉండేవాడు. సత్యప్రబంధం గారు ఎస్టేటెడ్గా బెంగళూరులో ఉన్నప్పుడు విజయవాడలో ఎయిటర్గా పంచరాజు నాగేశ్వరరావు గారు ఉండేవారు. ఆయనకు పుస్తకం వ్యాధి. ఆయన టోటల్ ఎడిటర్. ఆయన ఎడిటర్ ఉన్నప్పుడు నేను చేరాను. ఆయన ఎడిటర్షిప్లో నేను ఆంధ్రప్రదేశ్లో చేరాను. నేను బెంగళూరులో చేరాను. నన్ను తీసుకుని సత్యప్రబంధం గారు ఆయన అప్రూవల్ ఉన్నప్పుడు తీసుకున్నాను. అప్రూవల్తో తీసుకున్నాడు. దాంతో ఆయనకు ఉపశమ వ్యాధి వల్ల ఎక్కువయ్యి ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే సత్యప్రబంధం గారిని ఎటుగా పంపించారు విజయవాడకి. ఇక్కడికి పొత్తులు పుట్టయ్య గారు వచ్చాడు బెంగళూరుకి. ఆయన వెళ్ళిన సంవత్సరానికి నేను కూడా హైదరాబాద్ గారు కోరుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో పొత్తూరు వెంకటేశ్వర గారు ఉన్నారు. పొత్తూరు వెంకటేశ్వర మాట్లాడుకుని హైదరాబాద్ అంటే రమ్మని రండి బ్రదర్ అన్నాడు ఆయన. అంటే హైదరాబాద్ వెళ్ళాలని మీ ఆలోచన, పొత్తూరు గారు ఆలోచన? పొత్తూరు గారు కూడా అడిగారు రమ్మని, హైదరాబాద్ రమ్మని. బెంగళూరు నుంచి హైదరాబాద్ రమ్మని. నేను కూడా హైదరాబాద్ అనుకున్నాను. హైదరాబాద్ చదువుకున్నా, హైదరాబాద్లో తిరిగాను. హైదరాబాద్ అంటే ఇష్టం. విజయవాడ ఏముంది అక్కడ, హైదరాబాద్ రావాలనుకున్నా. నేను ఆర్డర్ రెడీ అయింది. ఆర్డర్ తీసుకోవడానికి శంకరన్ అని ఒక మేనేజర్ ఉండేవాడు, మలయాళి. ఆయన వెళ్ళిపోయినా మీ ఆర్డర్ అని. అది ఈ ఆర్డర్ టుమారో మిస్టర్ మూర్తి, టుడే యూ హావ్ టు గో టు పుట్టపర్తి, వైట్ఫీల్డ్ and cover Sathya Sai Baba meeting. You are going to address lecturers, teachers. You have to cover that meeting, and next day you come and take the order. What day cover this one? Whitefield పోయి పుట్టుపర్తి సత్య సాయి బాబా గారు మాట్లాడినంత ప్రతి వాక్యం రాశాను, ప్రతి అక్షరం రాశాను. మన్నాడు ఆర్డర్ కోసం పోయినా. దేర్ ఇస్ దట్ ప్రాబ్లం. ఇట్ సీమ్స్ బాబా స్పోక్ టు సేట్జీ. సేట్జీ అంటే గోయింకా, రామనాథ్ గోయింకా. He wanted the same reporter to be sent for 40 days. 40 రోజుల పాటు అదే రిపోర్టర్ కవరేజ్ నిన్న వచ్చిన రిపోర్టర్నే మళ్ళీ పంపించమన్నారు, మిమ్మల్ని పంపించమన్నారు. 40 days అయిన తర్వాత యూ కమెంట్ టేక్ ది ఆర్డర్ అన్నాడు. 40 days వైట్ఫీల్డ్ పోవటం, ఆయన చెప్పింది రాయటం, పేపర్లో వేయటం జరిగింది. 40th డేన ఆయన నన్ను పిలిచాడు ఫ్యామిలీతో. మనం అప్పుడు నా కమల, పెద్దవాడు పుట్టాడు వెంకట, మా అన్నయ్య, మా వదిన గారు అక్కడే ఉన్నారు. మా ఇంటి ఓనరు అక్కడ బెంగళూరులో ఆవిడ. మేమందరం కలిసిపోయినాం. పోతే మా వాడిని ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మా అందరితో మాకు గంటసేపు మాట్లాడి పంపించాడు. పోతూ స్వామి మీకోసం నేను ఇక్కడ 40 రోజులు, రేపు ఆర్డర్ తీసుకొని నేను హైదరాబాద్ పోవడానికి తర్వాత అంటే హైదరాబాద్ కాదు బాబు బంగారు, విజయవాడ పోతున్నాను అన్నాడు. హైదరాబాద్ ఆర్డర్ రెడీ ఉంది స్వామి, కాదు బంగారు నువ్వు విజయవాడ పోతున్నావు అన్నాడు. సరే పిచ్చి స్వామి ఏదో అనుకున్నాడే, సరే ఏదో ఒకటి వెళ్ళిపోతాను, నమస్కారం వచ్చా. వచ్చి మన్నాడు శంకర్ నాయర్ దగ్గరికి వెళ్ళా. శంకర్ నాయర్ అన్నాడు, ఈ సీమ్ దేర్ ఈజ్ ఏ contest between editor and resident editor. Editor also wanted you to be in Vijayawada. Editor విజయవాడ ఉండాలనుకుంటున్నాడు, రెసిడెంట్ ఎడిటర్ హైదరాబాద్ అనుకుంటున్నాడు. అల్టిమేట్లీ ఎడిటర్ మాట నెగ్గింది. విజయవాడ పోతున్నావు, హైదరాబాద్ కాదు అన్నాడు. ఎక్కడ పోతాడు, విజయవాడ పోయినావు. అప్పుడు అట్లా అంటే ఆయనకి ఎట్లా తెలుసు? సాయిబాబాకి విజయవాడ ట్రాన్స్ఫర్ అని శంకర్నాథ్ చెప్పడు, రామనాథ్ గోయింకా చెప్పడు. నేను చాలా చిన్నవాడిని. ఆయనకి ఎట్లా తెలుసు? ఇంట్యూషన్ పర్హాప్స్. ఆయనకి దర్శనమైంది అంతే అనుకోవాలి. మీకు ఆయనతోటి పుట్టపర్తి సత్య సాయి బాబా తోటి మీ మొట్టమొదటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అది, అంతే కదా? అంతే. ఆయన ఊహించుకున్నాడు, ఆయన దర్శనం జరిగింది చెప్పాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళటం లేదు, మీరు విజయవాడ వెళ్తున్నావు అన్నారు. నాకు ఆశ్చర్యం అది. శంకర్నాథ్ దగ్గరికి వచ్చే వరకు మీరు విజయవాడ వెళ్తున్నాను సార్, యూఆర్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, యూ గోయింగ్ టు విజయవాడ అన్నాడు. హౌ కమ్ అన్నా అంటే యువర్ ఎడిటర్ అండ్ ఎడిటర్ హ్యాడ్ ఏ కన్వర్సేషన్. It seems later had one. You are going to Vijayawada. ఆయన బాబాతో మీకు ఏమైనా ఇది కాకుండా ఇంకేమైనా అనుభవం ఉందా? ఆయన ఆశీస్సులు ఎలా పొందారు మీరు అటు సమయంలో? నేను జర్నలిస్ట్ I covered it. I never trusted him. I never looked upon him as a god. అనేది ఒక స్పెషల్ మ్యాన్ విత్ స్పెషల్ ఫీచర్స్. ఒక శక్తి సంపన్నుడు తెలుసు. మంచి సమాజాన్ని మంచి చేస్తున్నాడు. నీటి కాలువలు తవ్వించాడు, హాస్పిటల్ కట్టిస్తున్నాడు, సమాజాన్ని మంచి చేస్తున్నాడు. అనుకున్న పలుకుబడతాడు. అట్లా గౌరవిస్తే కానీ ఆయన భగవంతుడు ఎప్పుడు నమ్మలే, అప్పుడు నమ్మలే, ఇప్పుడు నమ్మలే. అంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని మీకు అనిపించలేదా? శక్తి అంటే ఇట్లా మామూలుగా ఉన్న కొంతమంది శక్తిమంతులు ఉంటారు కదా, అటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నారు కదా, ఇన్స్టిట్యూషన్ ఉంది. మీకు ఆశ్చర్యం, మీకు ఉంగరం మీద ఇచ్చారో ఏదో చెప్పారు గతంలో. అవును, అట్లా గాలిలోంచి పోయి ఉంగరం ఇచ్చి నాకు ఉంగరం తిరిగాడు. మా అన్నగారికి అయితే ఇచ్చాడు, మా బాబుకి అయితే ఇచ్చాడు. చేస్తామని మామూలే. బెంగళూరు నుంచి
విజయవాడకి మీరు షిఫ్ట్ అయ్యారు 79లో. 75 నుంచి 79 వరకు 4 ఏళ్ళు బెంగళూరులో ఉన్నారు. 79లో విజయవాడ ఆంధ్రప్రభకు షిఫ్ట్ అయ్యారు కదా. విజయవాడలో మీరు ఆంధ్రప్రభలో చేశారు, తర్వాత ఉదయం కూడా అప్పుడు 84లో ప్రారంభం ఉదయంలో కూడా చేశారు కదా. సో ఆంధ్రప్రభ ఉదయం ఈ ప్రయాణం ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు చేరిన కొత్తల్లో దేవిప్రియ అని ఒక మిత్రుడు ప్రజాతంత్ర ఎడిటర్గా ఉన్నాడు. నన్ను ఒక కాలం స్పోర్ట్స్ మీద కాలం రాయమన్నాడు. ఆంధ్రప్రభ ఎడిటర్ పర్మిషన్తో స్పోర్ట్స్ మీద ప్రజాతంత్రంలో కాలం రాసేవాడిని. ఫస్ట్ కాలం అన్నది అది క్రీడావాణి అని ఆంధ్రప్రభలో సార్. ఆంధ్రప్రభలో పనిచేస్తూ దేవిప్రియ ఎడిట్ చేస్తున్న ప్రజాతంత్రంలో వీక్లీలో కాలం రాసేవాడిని. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు రాయటానికి? పర్మిషన్, ఎడిటర్ పర్మిషన్తో. అది అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిలేను అనమాట. అప్పుడు స్పోర్ట్స్ క్రికెట్ చూసేవాడిని. విశ్వనాథ్ అంటే పరిచయం. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళేవాడిని. గుండప్ప విశ్వనాథ్ అంటే మంచి స్నేహం ఉండేది. కంఠీరవ స్టేడియంకి వెళ్ళేవాడిని. క్రికెట్ మ్యాచ్ చూసేవాడిని, రాసేవాడిని. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. సో స్పోర్ట్స్ కూడా మీకు ఇష్టమైన అంశం స్పోర్ట్స్ ఉంది. స్పోర్ట్స్లోనే అథారిటీ నేను. అదే అథారిటీ స్పోర్ట్స్. రాజకీయాల కంటే ముందు స్పోర్ట్స్ అథారిటీ అని చెప్పాలి. అవును. ఆంధ్రప్రభ నుంచి మీరు ఎందుకు ఉదయంలోకి వెళ్ళారు సార్? ఆంధ్రప్రభలో నేను అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు ఉన్నప్పుడే సత్యసుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయాడు. సత్యసుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయిన తర్వాత అజంతా గారే అసిస్టెంట్ ఎడిటర్, దీక్షిత్ చీఫ్ సబ్ ఎడిటర్, నేను సీనియర్ సబ్ ఎడిటర్ పనిచేసేవాడు. నేను మొత్తం ప్రొడక్షన్లో అజంతా గారి రూమ్లో కూర్చుంటే దీక్షిత్ నేను కలిసి మొత్తం పేపర్ తెచ్చేవాళ్ళం. పత్రిక నడిపేవాళ్ళు. రాత్రి 2 దాకా ఉండేవాళ్ళం. 2ంటికి పోతే దీక్షిత్ ఇంటి దింపి నేను ఇంటికి పోయేవాడిని. అటువంటి పరిస్థితి నాకు ప్రమోషన్ ఏమని అడిగితే ఇవ్వలేదు. అది పొద్దున ఉత్తరం రాశాడు నన్ను సమాధాన పరచడానికి. ఊరేంపు ఉత్తరం. కానీ నాకు అప్పటికే ఏవికే ప్రసాద్ గారు కబురు పెట్టాడు, మేము ఉదయం పెడతాను, నువ్వు విజయవాడ ఇన్ఛార్జ్ ఉండాలని. అప్పుడు నేను వెళ్ళాను అక్కడ. నేను వసంతలక్ష్మి గారు అని బాలగోపాల్ వైఫ్. ఆవిడ బెంగళూరులో చేరినప్పటి నుంచి నాకు కలీగు. బెంగళూరు నుంచి ఒకసారి విజయవాడ వచ్చాం, విజయవాడ నుంచి ఒకసారి ఉదయంలో ఆవిడ హైదరాబాద్లో పనిచేస్తుంది, నేను విజయవాడ పనిచేస్తాను. అంటే మీ ఉదయంలో మీరు చేరడానికి ఏబీకే ప్రసాద్ గారి కారణం అంటారా? ఏబీకే ప్రసాద్ గారు ఉండగా నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. నేను సాయిబాబా కాలేజ్ కానీ దేవరాజ సెంటర్ కానీ అవన్నీ చూశాడు ఆయన. నా టాలెంట్ అని తెలుసు. ఆయన నేను కలిసి ఎప్పుడు పనిచేయాలి. ఆయన హైదరాబాద్లో ఉండేవాడిని, విజయవాడలో ఉండేవాడిని, లేకపోతే బెంగళూరులో ఉండేవాడిని. కానీ అంతే విన్నాడు నా గురించి. అందుకని ఇక్కడ హైదరాబాద్లో ఆయన వాద్యవరావు గారు అసిస్టెంట్ ఎడిటర్, 19 థియేటర్, నేను ఎడిషన్ ఇన్ఛార్జ్ కమ్ చీఫ్ సబ్ ఎడిటర్ అని ఇచ్చాడు నాకు. ఉదయంలో చీఫ్ సబ్ ఎడిటర్ అంటే సర్దాన్ని ఎడిషన్ ఇన్ఛార్జ్ కదా అని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఉదయం పబ్లిష్ అయిన తర్వాత మర్నాడు 24 డిసెంబర్ ఉదయం ఫస్ట్ ఇష్యూ వచ్చింది. 84. దాని తర్వాత మర్నాడు దాసనారాయణ గారు వచ్చాడు. ఫస్ట్ ఏనాడు ఇక్కడ రిలీజ్ చేశాడు. సెకండ్ ఏనాడు అక్కడికి వచ్చాడు, అక్కడ రిలీజ్ పెట్టుకున్నాడు. దాసనారాయణ వచ్చాడు ఫస్ట్ టైం. అది నేను ఇంతకుముందు ఏబీకిచ్చాను పరిచయం. అంత ట్రైనింగ్ చేయడానికి వచ్చాను, కానీ ఎప్పుడు దాసనారాయణ గడడం ఫస్ట్ టైం. నన్ను చూడగానే ఆయన చాలా ముగ్ధులైపోయాడు. ఆ పేపర్ చూసి చాలా అద్భుతంగా పేపర్ మూర్తి గారు. ఏబీకే ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్ విజయవాడలో ఆ పేపర్ని తయారు చేశారు. నేను అక్కడ సీనియర్ని. నేను కాక ప్రకాష్ అని మోహన్ తమ్ముడు ఉండేవాడు, నండా రామారావు ఉండేవాడు. వాళ్ళిద్దరు సీనియర్తో. మిగతా అందరూ ట్రైనింగ్ బ్యాచ్. ఇప్పుడు శ్రీనివాస్ ఆనంద థియేటరు, మురళి షార్ట్ థియేటరు, అందరూ ట్రైనింగ్స్ ఉండేవాళ్ళు అప్పుడు విజయవాడలో. అప్పుడు రతనారావు చూసి మూర్తి గారు మీకు ఏం డిజిగ్నేషన్ ఇచ్చారన్నాడు. నేను చీఫ్ సబ్ ఎడిటర్ అన్నాడు. ఇవాటి మీ న్యూస్ ఎడిటర్, మీకు ఒక ఫోటో కూడా పెట్టాను, మీరు అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళు ముగ్గురు కలిసి చేసేప్పటికంటే మీ పని బాగుంది, హైదరాబాద్ స్టేషన్ కంటే విజయవాడ స్టేషన్ బాగుంది అని చెప్పాను. అంటే సెకండ్ డేనే. అప్పటి నుంచి నాకు అసిస్టెంట్ ఎడిటర్ ప్రమోషన్ ఇచ్చాడు, ప్రెసిడెంట్ ఎడిటర్ ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడల్లా నేను చెప్పేవాడిని, 18 నా స్టార్ట్ వాడు, అతను కూడా ప్రమోషన్ ఇవ్వడని. 18 అనేవాడు, మీ వల్ల నాకు ప్రమోషన్ మూర్తి గారని. అట్లా దాసనారాయణ అంటే అట్లా అనుబంధం ఏర్పడింది. అంటే దాసనారాయణరావు గారి యొక్క ఆయన అభిమానాన్ని మొట్టమొదటి పరిచయంలోనే, మొట్టమొదటి కలయికలో, సమావేశంలోనే ఆయన అభిమానాన్ని మీరు చూరగొన్నారు కదా. అంటే ఆ పత్రిక మీరు ఉదయాన్ని తీసుకొచ్చినప్పుడు మీరు దాన్ని చేసిన నిర్మాణంలో ప్రత్యేకత ఏంటి సార్? అంటే అది ఆల్టుగెదర్ న్యూ, హెడ్డింగ్స్ కొత్త, ఐటమ్స్ కొత్త, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ హైలైట్ చేయడం ఇంత కొత్త. అని మోహన్ దేవిప్రియ కాంబినేషన్ ఉంది.
రన్నింగ్ కామెంట్ ఉండేది. అంతా కొత్తగా ఉండేది, చూడగానే ముగ్ధులైపోయాడు ఆయన. అంటే అప్పటికే ఈనాడు బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉంది. ఈనాడుకి డిఫరెంట్గా ఉండేది. ఈనాడు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది, కానీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ అంటూ ఏం లేదు అక్కడ. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ పెట్టాం. ఇంకోటి ఏం పెట్టామంటే ఉదయంలో రోవింగ్ కరెస్పాండెన్స్ వ్యవస్థ పెట్టాం. రోవింగ్ కరెస్పాండెంట్ ఒక 6 రిపోర్టర్ ఉంటారు. 3 తెలంగాణలో, 3 ఆంధ్రాలో, 1 రాయలసీమలో, 2 తెలంగాణలో, 3 ఆంధ్రాలో. వీళ్ళందరూ తిరుగుతుంటారు స్టేట్లో. లోకల్ రిపోర్టర్ సంబంధం లేకుండా వీళ్ళు వార్తలు రాస్తారు. లోకల్ రిపోర్టర్కి మొహమాటాలు ఉంటాయి. రోజు వాళ్ళ మొహాలు చూసుకోవాలి, వాళ్ళ మీద వ్యతిరేకంగా రాయలేడు. అందుకని వీళ్ళు ఉప్పందిస్తే వీళ్ళు పోయి అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ పేరు మీద రాసేవాడు. అవి హైలైట్ చేసేవాళ్ళు బ్రహ్మాండంగా. అట్లా ఉదయం డిఫరెంట్ పేపర్. అంటే అప్పటికే మీరు ఆంధ్రప్రభలో ఉండి తర్వాత ఉదయంలోకి వచ్చి విజయవాడ ఎడిషన్ వరకు కంప్లీట్గా మీ ఇదిలో కనుసరణలోనే ఆ పత్రిక రావటం. ఏవికి ప్రసాద్ గారు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసుకునేవాడు కాదు, ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇంటర్వ్యూ అయ్యేవాడు కాదు. ఎవరిక్షేమని అడిగేవాడు, కానీ ఏం పెడుతున్నావు, ఏం వార్త పెడుతున్నావు, ఏ హెడ్డింగ్ పెడుతున్నావు, హెడ్డింగ్ బాగుంది, హెడ్డింగ్ బాగోలేదు, ఈ మేకప్ బాగుంది, ఈ మేకప్ బాగోలేదు అట్లా అనేవాడు కాదు. ఎంకరేజ్ చేయడమే ఆయన పని. అంటే ఒక పక్క ఈనాడు, ఒక పక్క జ్యోతి 2 ఎస్టాబ్లిష్ అయిపోయి విజయవాడలో ఉన్న క్రమంలో ఉదయాన్ని మీరు తీసుకొచ్చిన విధానం దాసరి గారికి బాగా నచ్చింది. అంటే ఫీచర్స్, హెడ్డింగ్స్ అంటారా, అది ఏంటి ఆకర్షణ? మొత్తం ఫీచర్స్, హెడ్డింగ్స్, స్వభావం. మోస్ట్ లిబరల్ పేపర్. అన్ని పక్షాలకి ఆదరణ ఇవ్వటం, అందరి నాయకులకి ఆదరణ ఇవ్వటం. అది కాక ప్రజల పక్షాన్ని నిలబడటం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రపంచాన్ని చూడటం, ప్రపంచం ఎట్లా ఉందో ప్రజలు చెప్పటం. అది అంటూ ఉన్న విశేషం.